దూరంగా ఉంటే అందరూ కనపడతారు కదా ఇలాగా రాజా. సరే తీసుకుని వెళ్ళాము. అటెళ్ళండి అన్న, వెనకెళ్ళి సజ్జాపురం మైత్రి లయన్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తణుకుపట్నంలో మట్టి వినాయకుని విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లయన్స్ మైత్రి అధ్యక్షులు బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఇతర దాతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి అనేది మొదటి పండుగ, అందరిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ. ఈ పండుగ యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు. ప్రతి వాడవాడలా ప్రతి ఇంటిలోనూ కూడా వినాయకుని ప్రతిమలను ప్రతిష్ఠించి వినాయక నవరాత్రులు చేయడంతో పాటుగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు ఆశీస్సుల నుండి ఈ కార్యక్రమంతో, ఈ పండుగతో మొదలై రాబోయే రోజుల్లో మరిన్ని పండుగలు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని నింపుతాయి అనేది మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన అధిక ఎండలు, అధిక వర్షాలు, వరదలు, విపత్తులు సంభవిస్తున్నాయంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన మాత్రమే ఇది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించి పర్యావరణాన్ని కాపాడే విధంగా మన వంతు బాధ్యతగా ఈరోజు రంగులు లేనటువంటి వినాయకుని విగ్రహాలు, అదేవిధంగా కెమికల్స్ లేనటువంటి వినాయకుని విగ్రహాలు, మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా బాధ్యత తీసుకుని అందరం కూడా ఈ సమాజ పురోభివృద్ధికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మట్టి విగ్రహాల ద్వారా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మైత్రి లయన్స్ క్లబ్ వంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఇంటా కూడా నూతన శోభ సంతరించుకొని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వినాయకుని ఆశీస్సులతో మరింత వృద్ధిలోనికి అభివృద్ధి సాధించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మట్టి వినాయకుని పూజిద్దాం, మట్టి వినాయకుని పూజిద్దాం, మట్టితో చేసిన వినాయకుని పూజిద్దాం, మట్టితో చేసిన వినాయకుని పూజిద్దాం, మట్టితో చేసిన వినాయకుని పూజిద్దాం.